చిన్నపిల్లల్లో వచ్చేదాన్ని జువినైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఓహో. చిన్నపిల్లల్లో ఎలా అంటే కొంతమంది పొరపాటు పడుతుంటారు. ఇప్పుడు ఆడుకొని వచ్చి వాళ్ళు అలసిపోయి కాళ్ళ నొప్పులు ఉన్నాయిలే అని వదిలేస్తుంటారు కొంతమంది పేరెంట్స్. అలా కాకుండా ఇనీషియల్గానే వాళ్ళు ఎందుకు వాళ్ళు పెయిన్స్ అంటున్నారు అని చెప్పేసి ఇనిషియల్ డయాగ్నోసిస్ ఉంటే వాళ్ళకి తొందరగా క్యూర్ చేయడానికి మనం అవకాశం ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా మనం ముందే ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ స్టార్టింగ్ స్టేజ్లోనే తీసుకుంటే హోమియోపతిలో మీకు మంచి పరిష్కారం అనేది ఉంటుంది. ఓకే, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే జనరల్గా కాళ్ళ నొప్పులు అనేది చాలా చాలా జనరల్, అది సాధారణమైన విషయం పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ. ముఖ్యంగా పిల్లలు ఇంకా ఎక్కువగా అంటే ఆడి అలసిపోయింటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. మరి ఇంకా దీనికి మించి ఇంకా ఏరే లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా పిల్లల్లో? ఇంకా ఇవే కాళ్ళ నొప్పులు, కాళ్ళు వాపులు రావడం, ఎరుపు రంగులోకి మారడము, జాయింట్స్. అంటే జాయింట్స్ అంటే పాదాల దగ్గర మోకాళ్ళు కానీ, వేళ్ళు కానీ, యాంకిల్స్ కానీ ఇలాంటి నొప్పులు కలర్ కూడా కనపడుతుంటాయి. ఎర్రగా వాపు రావడము అలాంటివి కనపడుతుంటాయి. ఇంకా తొందరగా అలసిపోతుంటారు పిల్లలు, ఎక్కువ ఫీవర్ కూడా వస్తుంటుంది దానికి తోడు. ఇంకా ప్యూబర్టీ కంటే ముందుగా వచ్చింది అనుకోండి పిల్లల్లో, వాళ్ళ గ్రోత్ కూడా ఆగిపోతుంది. ఆ బోన్స్ గ్రోత్ అనేది కూడా ఆగిపోతుంది. మనం ముందుగానే గుర్తించగలిగితే హోమియోపతిలో మంచి సొల్యూషన్ అనేది వాళ్ళకి ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్.